రికార్డింగ్ ఆన్ చేశారు కదా? ఓకే, 1 minute లైన్లో ఉండండి. సో మీకు నేను అకౌంట్ పేబుల్ కంప్లీటెడ్ కదా, యాజ్ వెల్ యాజ్ మనం ఏం చేస్తాము, క్లియరింగ్స్ కూడా చేసేసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అకౌంట్ రిసీవబుల్ కూడా స్టార్ట్ చేద్దాము. సో అకౌంట్ రిసీవబుల్ అంటే ఏంటి, ఒక ఐడియా ఉందా? అకౌంట్ రిసీవబుల్ means what the company will to be collected అనేది టు బి కలెక్టెడ్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఏం చెప్పొచ్చు? current asset. కరెంట్ అసెట్, వెరీ గుడ్. whatever the products and services where X company provided to the Y company, so the Y company will give payment to the X company. Okay, that is also correct answer. Okay, be patient. See, Related sales. కొంచెం లెంతీ కాన్సెప్ట్ ఇది కూడా. 2 classes చెప్తాను ఈరోజు, మీకు ఈజీగానే ఉంటుంది, డోంట్ వరీ. ఓకేనా? 1.5 hour టైం పడుతుంది అప్రాక్సిమేట్లీ. చాట్ బాక్స్ లో ఇమేజెస్ పోస్ట్ చేస్తాను, అది ఓపెన్ చేయండి. సో అకౌంట్ రిసీవబుల్. సో అకౌంట్ పేయబుల్ అంటే ఏంటి మీనింగ్? ఇమేజ్ చూస్తారా? ఓకే, కాపీ పేస్ట్ చేస్తారా? చేయండి, వెరీ గుడ్. సో అకౌంట్ పేయబుల్ అంటే ఏంటి మనకి యాక్చువల్గా? సో అకౌంట్ రిసీవబుల్ అంటే అకౌంట్ పేయబుల్ అంటే లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. అక్కడ వెండర్ కి సంబంధించిన అకౌంట్ డేటాబేస్ ని మెయింటైన్ చేస్తాం. కానీ అకౌంట్ రిసీవబుల్ ఏం చేస్తాము? అకౌంట్ రిసీవబుల్ లో కస్టమర్స్ కి సంబంధించిన డేటాబేస్ ని మెయింటైన్ చేస్తాం. మీనింగ్ ఆఫ్ అకౌంట్ రిసీవబుల్ ఇస్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్ ఆఫ్ కస్టమర్ అకౌంటింగ్ డేటా. కస్టమర్స్ కి సంబంధించినటువంటి అకౌంట్ డేటాని మనం మెయింటైన్ చేస్తాం. ఇక్కడ అకౌంట్ రిసీవబుల్ అన్నమాట. P2P అంటారు కదా, ప్రొక్యూర్ టు పే అంటారు. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంట్ రిసీవబుల్ నే P2P అంటారు. ఓకే, సారీ, O2C, ఆర్డర్ టు క్యాష్. ఐఎమ్ సో సారీ, ఆర్డర్ టు క్యాష్ అంటారు కదా, అదనమాట ఇక్కడ ఆర్డర్ టు క్యాష్. O2C, ఆర్డర్ టు క్యాష్. ఓకే, ఎనీవే మనం అకౌంట్ రిసీవబుల్ అనే చెప్పాలి. ఎండ్ యూజర్స్ గా వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక అలా కూడా చెప్పొచ్చు అనమాట. యాక్చువల్గా ప్రాసెస్ వేరే ఉంటుంది, బట్ ఆర్డర్ టు క్యాష్ ఏంటంటే ఎస్ఐకి మనకి ఎస్డి కూడా కలుస్తుంది అనమాట యాక్చువల్గా. ఓకే, ఎనీవే ఇంటిగ్రేట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ సెకండరీ. సో అకౌంట్ రిసీవబుల్ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ అకౌంట్ రిసీవబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ కస్టమర్ అకౌంటింగ్ డేటా. కస్టమర్స్ కి సంబంధించిన అకౌంటింగ్ డేటా అంతా కూడా మెయింటైన్ చేస్తాం అకౌంట్ రిసీవబుల్. ఓకే, సో ఆ ఇమేజ్ ఉంది కదా, ఓపెన్ చేయండి. ఇది కాదు, ఐఎమ్ సారీ, కాన్ఫిగరేషన్ ఇమేజ్ బ్లూ కలర్ లో ఉంది కదా, చూడండి. సో అకౌంట్ పేయబుల్ లో మనం ఏ విధంగా అయితే కాన్ఫిగరేషన్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, సేమ్ టు సేమ్, బట్ టీ కోడ్స్ చేంజ్ అవుతాయి, బట్ ప్యాటర్న్ అంతా సేమ్. అలాగే అక్కడ వెండర్ కి సంబంధించి చేస్తాం అకౌంట్ పేయబుల్ లో. అకౌంట్ రిసీవబుల్ లో కస్టమర్స్ కి సంబంధించింది చేస్తాం అనమాట. ఓకే, ఫస్ట్ మనం 3 types ఆఫ్ ది కస్టమర్స్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తున్నాం. ఇంతకుముందు వెండర్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం, ఇక్కడ కస్టమర్స్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తున్నాం. సో ఏంటది? డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్. సో డొమెస్టిక్ కస్టమర్స్ గ్రూప్ ఎందుకు ఉపయోగపడుతుంది? లోకల్ కస్టమర్స్, కంట్రీ వైజ్ గా ఉండే కస్టమర్స్ ని లోకల్ కస్టమర్స్ అంటారు. వీళ్ళని డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అంటారు. ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇంటర్నేషనల్ కస్టమర్స్ అందరినీ వాటిలో యాడ్ చేస్తాం. వన్ టైం కస్టమర్ గ్రూప్ అంటే వాళ్ళతో ఒకసారి మాత్రమే ట్రాన్సాక్షన్స్ చేస్తాం. అలాగే మిగిలినవి కూడా వస్తున్నాయి చూడండి, మిగిలిన సేమ్ ప్యాటర్న్ అంతా యాజ్ గా ఉంటుంది అనమాట, ఏమీ చేంజ్ అవ్వదు. సో OBD2కి వెళ్ళండి. ఫస్ట్ OBD2.
OBD2 OBD2కి వెళ్ళాలి మోహన్ రెడ్డి. OBD2 ఎంటర్. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. సో మనం 3 టైప్స్ ఆఫ్ ది కస్టమర్స్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. డి ఇవ్వండి. డి అంటే డిసి ఇవ్వండి, డొమెస్టిక్ కస్టమర్. డి అంటే డొమెస్టిక్, సి అంటే కస్టమర్. సో ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి మీనింగ్ దగ్గర. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్. మొత్తం తీసుకోదు, ఫర్ అవసరం లేదు. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ హైఫన్ ఇవ్వండి ఏదన్నా. అండ్ మీ కంపెనీ కోడ్. సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఇచ్చాము. సో లోకల్ కస్టమర్ గ్రూప్ అన్నమాట. ఓకేనా? సో లోకల్ గా ఉండే కస్టమర్స్ ని వీటికి యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి, ఐవి ఇవ్వండి. ఓకే, ఐసి ఇస్తారు. ఓకే ఫైన్. ఇంటర్నేషనల్ మొత్తం తీసుకోదు, ఐఎన్టీఆర్ ఇవ్వండి. ఐఎన్టీఆర్ కస్టమర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కోడ్. గ్రూప్ కరెక్ట్ గా ఇవ్వండి. జిఆర్ అంటే మళ్ళీ ఏంటో అనుకుంటాం, అది గ్రూప్. సో గ్రూప్. నెక్స్ట్ ఎంట్రీ. సో మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్, ఓసి, వన్ టైం కస్టమర్ గ్రూప్. మీ కంపెనీ కోడ్. ఓకే, లాస్ట్ లో వన్ టైం అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ ఉంది? దాని కింద ఉంది. ఓకేనా? సో మనం 3 టైప్స్ ఆఫ్ ది కస్టమర్స్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్. ఇంటర్వ్యూలు అడుగుతారు అది కూడా. ఓకేనా? సేవ్ చేయండి. బాగా వెళ్ళండి. చూసారా? డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్ ఇక్కడ ఉంది. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేయండి. కింద ఫీల్డ్ స్టేటస్ చూసారా? ఎక్కడ ఉంది? దాని కింద ఉందండి ఫీల్డ్ స్టేటస్. ఎక్కడ ఉంది? డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటా పైన డబుల్ క్లిక్ చేయండి. అడ్రస్ డబుల్ క్లిక్ చేయండి. సో కస్టమర్ ఫీల్డ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి. కమ్యూనికేషన్ డబుల్ క్లిక్ చేయండి. ఇలా ఫీల్డ్స్ ఉన్నాయి. సో డొమెస్టిక్ కస్టమర్కి సంబంధించిన ఫీల్డ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి. ఐఎమ్ సారీ, బ్యాక్ అగైన్ బ్యాక్. సో ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ కూడా అలాగే ఉంటాయి ఫీల్డ్స్. చెక్ చేయండి. వీటి కూడా ఫీల్డ్స్ ఉన్నాయి. వన్ టైం కస్టమర్ గ్రూప్ కూడా అంతే, ఫీల్డ్స్ ఉంటాయి. డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో మనము 3 టైప్స్ ఆఫ్ ది కస్టమర్స్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏముంది? ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇమేజ్ ఓపెన్ చేయండి. క్రియేట్ నంబర్ రేంజ్ XDN1 వెళ్ళండి. XDN1. సో XDN1 లో ఆల్రెడీ ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. మనం సపరేట్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం. ఇంటర్వెల్ లోకి వెళ్ళండి. ఇంటర్వెల్స్ నెంబర్స్ ఉన్నాయి ఆల్రెడీ. చూడండి ఇక్కడ నంబర్స్ ఆల్రెడీ ఉన్నాయి. మనం ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను మీకు, వెండర్ కి సంబంధించిన నంబర్ రేంజెస్ అన్ని కూడా ఉన్న వాటిలో తీసుకున్నాం. సో ఆ నంబర్ ని బేస్ గా చేసుకుని ప్రతి వెండర్ కి నంబర్ జనరేట్ అయ్యింది. ఇక్కడ కూడా అంతే, ఉన్న వాటిని అన్ని బేస్ గా చేసుకుని నంబర్ రేంజ్ అనేది జనరేట్ అవుతుంది.
ఇక్కడ ఏమైతే మనం నంబర్స్ ఇచ్చామో ఈ నంబర్స్ ని బేస్ గా చేసుకుని మనకి నంబర్ రేంజ్ అనేది జనరేట్ అవుతుంది. వీటికి కస్టమర్స్ కి సో 01, 02, 03. సో 01 అనేది నేను డొమెస్టిక్ కస్టమర్ కి తీసుకుంటున్నాను గ్రూప్ కి. 02 అనేది ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ కి, 03 అనేది వన్ టైం కస్టమర్ గ్రూప్ కి తీసుకుంటున్నాను. స్టాండర్డ్ బట్ మీరు జాబ్ లోకి వెళ్తే ఓన్ గా క్రియేట్ చేసుకోవాలి. ఇవి అక్కడ వర్క్ అవ్వవు, అంటే అక్కడ ఉండకపోవచ్చు. ఈ డెమో కాబట్టి చేసేసి ఉన్నాయి, అక్కడ మీరు ఓన్ గా చేసుకోవాలి. ఓకేనా? వెళ్ళండి. ఈ కాన్ఫిగరేషన్ చేయట్లేదు, ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఉన్న వాటిలో తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏమది అసైన్ నంబర్ రేంజ్ టు కస్టమర్ అకౌంట్ గ్రూప్ అన్నాడు. కస్టమర్ అకౌంట్ గ్రూప్ కి అసైన్ చేయాలి. OBR2 /n OBR2 I'm sorry, OBRA na? I'm sorry, OBRA. I'm sorry. OBAR. I'm so sorry, OBAR. పొజిషన్ కి వెళ్ళండి. I'm sorry, OBAR. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. అంటే యాక్చువల్గా ఏమి ఇవ్వాలి, మీ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఇవ్వాలి, కానీ కంపెనీ కోడ్ తో స్టార్టింగ్ లెటర్స్ అవి తీసుకున్నాం కాబట్టి అవి తీసుకుంటున్నాం. లేదు మీరు గ్రూప్ వేరేగా క్రియేట్ చేస్తే అవి ఇవ్వండి. కంటిన్యూ చేయండి. అదిగో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్. సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ కి ఏమి ఇస్తున్నాను, 01 ఇవ్వండి. ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ కి 02, వన్ టైం కస్టమర్ గ్రూప్ కి 03. సేవ్. సో గ్రూప్స్ కి ఇచ్చిన నంబర్ రేంజెస్, ఈ నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని కస్టమర్ కి నంబర్ అనేది జనరేట్ అవుతుంది. కంటిన్యూ. ఓకే, నెక్స్ట్ సో నంబర్ రేంజ్ అనేది అసైన్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వన్ మోర్ పాయింట్ చూడండి. ఒక పాయింట్ చెప్తున్నాను చూడండి, మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని చూడండి. జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసి ఏం క్రియేట్ చేసాం మనం? GL groups GL accounts క్రియేట్ చేస్తాం. వెండార్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని వెండార్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఎనీవే వెండార్ అకౌంట్ అయినా వెండార్ అయినా ఒకటే. కస్టమర్ అకౌంట్ గ్రూప్ బేస్ గా చేసుకుని మనం కస్టమర్స్ ని క్రియేట్ చేస్తున్నాం. సింపుల్ లాజిక్ చూడండి, మీకు నేను లాజికల్ గా చెప్తున్నాను. GL గ్రూప్ ని బేస్ గా చేసుకుని GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. వెండార్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని వెండార్స్ ని క్రియేట్ చేస్తున్నాం. కస్టమర్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని కస్టమర్స్ ని క్రియేట్ చేస్తున్నాము. డెట్ ఈజ్ ఈ పాయింట్, మీకు మైండ్ లో ఉండాలి ఈ పాయింట్. నేను చాట్ బాక్స్ లో ఇమేజ్ పోస్ట్ చేస్తున్నాను, కాపీ పేస్ట్ చేయండి. మీకు అర్థం అవ్వాలని టైప్ చేశాను చూడండి, మర్చిపోకండి పాయింట్. లాజికల్ గా గుర్తు చేసుకోండి. చూడండి, GL అకౌంట్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని GL అకౌంట్ క్రియేట్ చేస్తాం. Under GL group, we will create the GL accounts. Under vendor account group, we will create the vendors. Under customer accounts group, we will create the customers. Clear kada? Yes sir, clear. That is that is point. Okay na? Next configuration ఏముందో చూడండి. Define tolerance group for customers and vendors. చేయాలా అవసరం లేదా? అంటే వెండార్ చేసినప్పుడు చేసాం సార్. వెండార్ చేసినప్పుడు వెండార్ కి చేసేటప్పుడు చేసాం కాబట్టి కస్టమర్స్ కి అవసరం లేదు. OBA3 కి వెళ్ళండి, చెక్ చేద్దాం. OBA3 లో చేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. /n OBA3 చూద్దాం ఒకసారి. చేసాం కదా OBA3. కంపెనీ కోడ్ ఇవ్వండి. అదిగో టోలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్స్ అండ్ కస్టమర్, డబుల్ క్లిక్ చేయండి. సో ఇది ఆల్రెడీ మనం క్రియేట్ చేసేసాం. సో ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది కస్టమర్ కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వెండర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది కాబట్టి నాట్ రిక్వైర్డ్. ఓకే, రైట్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. ముందు చూడండి, క్రియేట్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్.
సో రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. వీటి క్రియేట్ చేయాలని చెప్పాను. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్, వీటికి మనం రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో కస్టమర్ ఉంది కాబట్టి ఈ అకౌంట్ పేబుల్ కాన్సెప్ట్, అకౌంట్ రిసీవబుల్ కాబట్టి, అలాగే యాన్యువల్ కస్టమర్స్ కి సంబంధించింది కాబట్టి ఈ ప్రాసెస్ కూడా చేయాలి. చూడండి FS00. సో మనం కస్టమర్ కి సంబంధించిన రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. సో కస్టమర్స్ అంటే మీనింగ్ ఏంటి? కస్టమర్స్ మనకు పేమెంట్ చేస్తారు, ఏమవుతుంది? కరెంట్ అసెట్ అవుతుందా లేదంటే ఎలా? అది కరెంట్ అసెట్స్. Asset. కరెంట్ అసెట్. కరెక్ట్ ఆన్సర్, కరెంట్ అసెట్ అవుతుంది. క్రియేట్ పైన క్లిక్ చేయండి. కరెంట్ అసెట్ అలా కాదు, క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి. ఏం చేస్తున్నావు సార్ మోహన్ రెడ్డి, ఏమైంది మీకు? కరెంట్ అసెట్ ఎలాబరేట్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలి? కరెంట్ అసెట్ జిఎల్ గ్రూప్ ని ఎలాబరేట్ చేయాలి. కరెంట్ అసెట్ ఎక్కడ ఉంది? లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 200 105. క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ ఎక్కడ చేస్తారు? కొంచెం కిందకి మూవ్ చేయండి, ఆ విండో కిందకి మూవ్ చేయండి. 200 105 ఉంది. సో 200 106 తీసుకుందాం. కరెంట్ అసెట్స్ గ్రూప్ లో ఉన్న నంబర్ రేంజ్ ఫాలో అవ్వాలి మనం. కంటిన్యూ. అకౌంట్ గ్రూప్ డ్రాప్ డౌన్ చేయండి, కరెంట్ అసెట్స్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. కింద కూడా ఉంది డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా. సో ఇక్కడ ఏం చేయాలి? మనం రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. రికన్సిలేషన్ అకౌంట్ టైప్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. సో కస్టమర్ కాబట్టి కస్టమర్ తీసుకున్నాం, ఇంతకుముందు వెండర్ కాబట్టి వెండర్ తీసుకున్నాం. అకౌంట్ పేయబుల్ లో వెండర్ తీసుకున్నాం, ఇది కస్టమర్ది కాబట్టి కస్టమర్ తీసుకున్నాం. ఓకే, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ తీసుకోవాలా అవసరం లేదా? Not required. నాట్ రిక్వైర్డ్. ఎందువల్ల? అకౌంట్ పేయబుల్ అయినా అకౌంట్ రిసీవబుల్ అయినా బై డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. ఇది అవుట్ స్టాండింగ్ కిందే కదా. ఓకే ఫైన్. షార్ట్ కి తీసుకున్నాం 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067. ఐఎమ్ సారీ, G067 రికన్సిలేషన్ తీసుకోవాలి. కంట్రోల్ డేటా ఫైన్ G001. లైన్ ఐటమ్ డిస్ప్లే, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. రికన్సిలేషన్ గ్రూప్ తీసుకోవాలి. G067 వెళ్ళండి. అదెందుకు? రికన్సిలేషన్ అకౌంట్ అది ఎందుకు సెలెక్ట్ చేశారు మీరు? మోహన్ రెడ్డి ఫస్ట్ క్లోజ్ చెక్ తీసేయండి. G067 సేవ్. సో డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ కూడా క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా వేరే ఛాన్స్ ఏమైనా ఉందా? కాపీ. కాపీ కూడా చేయొచ్చు, బట్ మీరు చేయండి. నేను ప్రాక్టీస్ పర్పస్, మీకు ప్రాక్టీస్ అవ్వాలి. మన కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి అట్లీస్ట్ ఒక 50 to 100 GLs క్రియేట్ చేయాలి. అందువల్ల నేను చేయిస్తున్నాను. మీరు కాపీ కూడా చేసుకోవచ్చు, ఓన్లీ టెక్స్ట్ ఒకటి చేంజ్ అవుతుంది. ఓకేనా? మీకు ఆల్రెడీ కాపీ ఎలా చేయాలో నేను చెప్పాను, బట్ మీరు మాత్రం క్రియేట్ పైన క్లిక్ చేయండి. $200 107. కంటిన్యూ. టైప్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి, ఒక ఆర్డర్లో రావాలి మనం. కరెంట్ అసెట్స్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. షార్ట్ టెక్స్ట్ ఇంటర్నేషనల్ తీసుకోదు, INTR కస్టమర్ రికాన్ అకౌంట్. ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా
లైన్ ఐటమ్ డిస్ప్లే రికన్సిలేషన్ అకౌంట్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. సో కస్టమర్ తీసుకోండి. ఇంటర్వ్యూలో అడుగుతారండి, మీరు ఏ గ్రూప్స్ కి మీరు రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటారు? నీడ్ టు క్రియేట్ ది రికన్సిలేషన్ అకౌంట్. వేటికి? కస్టమర్స్, అసెట్స్, వెండర్స్, కాంట్రాక్ట్ చెప్పాలి మీరు. ఇంటర్వ్యూ క్వశ్చన్ అది. మీరు ఆ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోకపోతే అవ్వదు, క్రియేట్ అవ్వదు. ఓకేనా? ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ టైప్ చేయకపోయినా కూడా తీసుకోదు. కస్టమర్స్ తీసుకున్నాం. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067. సేవ్. వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. కస్టమర్ తీసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067. రికన్సిలేషన్ కాబట్టి 67 తీసుకుంటున్నాం. ఫీల్డ్ స్టేటస్ సంబంధించిన దాంట్లో గ్రూప్ తీసుకోవాలి. ఓకే, రైట్. సేవ్. సో మనం 3 టైప్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. ఓకేనా? నెక్స్ట్ సో మనం కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఒక కస్టమర్ క్రియేట్ చేద్దాం. XT01 కస్టమర్ క్రియేషన్. ఎండ్ యూజర్ యాక్టివిటీయా, కన్సల్టెంట్ యాక్టివిటీయా? End users. GL creation, GL account creation or reconciliation account creation, every activity. End user activity. End users. Very End good. users, Very end good. users. Appreciate. మీ బ్యాచ్లో మంచి ఇంటెలిజెన్స్ ఉన్నారు ఏదేమైనా. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఓకే, సో ఇక్కడ మనం వెండర్ కస్టమర్ క్రియేట్ చేస్తున్నాం. XD01 చూడండి. డి అంటే కస్టమర్, XK01, K అంటే వెండర్. లాజిక్ అర్థమైంది ఇక్కడ మీకు? కొంతమంది గుర్తుండదు. ఎలా గుర్తు పెట్టుకుంటారు? XK01, K అంటే వెండర్. ఇంతకుముందు ADKMS చెప్పాను కదా. సో XD01, X అంటే ఓకే, కామన్ టీ కోడ్ అంటే XD01. X అంటే ఏంటి? సరే, X అంటే మనకి ఒక టీ కోడ్ అనుకుందాం. XD అంటే కస్టమర్, K అంటే వెండర్. సో వెండర్ క్రియేట్ చేయాలంటే XK01 లోకి వెళ్తాము. కస్టమర్ క్రియేట్ చేయాలంటే XD01 లోకి వస్తాం అన్నమాట. క్లియర్ కదా? రైట్, వెళ్ళండి. మీరు మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే SAP FICO కన్సల్టెంట్కి అప్లై చేసుకోవచ్చు, R2Rకి అప్లై చేసుకోవచ్చు, P2Pకి అప్లై చేసుకోవచ్చు, O2Cకి కూడా అప్లై చేసుకోవచ్చు. 4 జాబ్స్: SAP FICO కన్సల్టెంట్, R2R, P2P, O2C. కానీ ఎండ్ యూజర్గా వెళ్తే ఏంటంటే గ్రోత్ అనేది ప్రాపర్గా ఉండదు. మహా అయితే మ్యాక్సిమం ఒక 50,000 60,000 శాలరీ, ఒక 50,000 పక్క. అక్కడ నుండి గ్రో ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఎండ్ యూజర్ జాబ్కి వెళ్తే హ్యాపీ, టెన్షన్స్ ప్రెజర్స్ ఏమి ఉండవు. ఎక్సెల్ మీద గ్రిప్ ఉండాలి. డేటా అంతా ఎక్సెల్లో మెయింటైన్ చేస్తారు. అలాగే హ్యాపీగా ఉంటుంది లైఫ్ అంతా కూడా, టెన్షన్ ఉండదు. ఈ కన్సల్టెంట్ అనుకోండి, ఏదో ఎర్రర్ వస్తుంది, ఒక్కోసారి 10 days పడుతుంది, ఎంత వెతికినా అవ్వదు, మళ్ళీ ఎవరెవరినో కాంటాక్ట్ చేయాలి. అలా ఉంటుంది. కొన్ని ఎర్రర్స్ మనం ఫైండ్ అవుట్ చేయలేం. ఎక్కడో ఉంటుంది, టెక్నికల్ కావచ్చు, ఏదో ఉంటుంది, అంత టెన్షన్ ఉంటుంది. కానీ శాలరీస్ బాగుంటాయి. మీరు యూఎస్ వెళ్ళారు అనుకోండి, 1 crore 50 lakhs ప్యాకేజెస్ కూడా పడతాయి, సబ్జెక్ట్ పేరు కమాండింగ్ ఉంటే కనుక. ఓకే, రైట్. సో మనం ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్ని క్రియేట్ చేస్తున్నాం. సో డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేయాలంటే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ని తీసుకోవాలి. సో కంపెనీ కోడ్ తీసుకున్నారు, BIRC చూపించండి. BIRC అనేది మీ కంపెనీ కోడ్ కింద ఉంది చూడండి.
ఈ కంపెనీ కూడా ఆటోమేటిక్గా పిక్ అయింది. పైన అకౌంట్ గ్రూప్ అడుగుతుంది చూడండి. అకౌంట్ గ్రూప్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి వెతకండి. మీది ఎక్కడ ఉంది చూడండి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ కదా, లాస్ట్ లో ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. మీ గ్రూపే ఇవ్వాలి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ కనిపిస్తుంది కదా, సో మీ గ్రూప్ దగ్గర మీరే ఇవ్వాలి. సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఇస్తే ఏమవుతుంది, మీరు క్రియేట్ చేసే కస్టమర్ అనేది డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ అవుతుంది. ఓకే, ఎంటర్ చేయండి. ఇంకేం అవసరం లేదు, ఎంటర్. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఏం తీసుకోకపోయినా పర్వాలేదు, ఏదో ఒకటి తీసుకోండి. కంపెనీ ఏదో ఒకటి తీసుకోండి. కస్టమర్ నేమ్ ఎనీ కస్టమర్ తీసుకోండి. స్ట్రీట్ హౌస్ నెంబర్, ఇంకేం అవసరం లేదు. స్ట్రీట్ హౌస్ నెంబర్ అవి ఇవ్వండి. ఎంటర్ చేయకండి, ఎంటర్ ఇవ్వకండి. స్ట్రీట్ ఇవ్వండి. అవి అవసరం లేదు మోహన్ రెడ్డి గారు, అవి అవసరం లేదండి. కిందకి రండి, సెర్చ్ ఐటమ్స్ అవసరం లేదు. ఇక్కడి నుంచి ఇవ్వండి. అది పోస్టల్ కోడ్, సిటీ, కంట్రీ, ఐఎన్, రీజన్ 01. ఇంకేమైనా ఉన్నాయా కింద? పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ కూడా ఇవ్వండి. పోస్ట్ బాక్స్ నెంబర్ ఇంతవరకు మ్యాండేటరీగా ఇవ్వండి. ఎందువల్లంటే ఏపీపీ ఉంటుంది, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, వాటికి మనం ఇవి కొన్ని ఇవ్వకపోతే పిక్ అవ్వదు పేమెంట్ అనేది. ఓకేనా, రైట్. నెక్స్ట్ కంట్రోల్ డేటా పైన. సో కంట్రోల్ డేటాలో ఏముంది, వెండార్ ఉంది ఇక్కడ చూడండి. కస్టమరే ఒక్కోసారి వెండార్ అవుతాడు, అటువంటిప్పుడు ఈ ఆప్షన్ ఉపయోగిస్తాం, బట్ ఇది అవసరం లేదు రైట్ నౌ. నెక్స్ట్ పేమెంట్ టర్మ్స్ పైన, పేమెంట్ ట్రాన్సాక్షన్స్. సో ఇక్కడ కస్టమర్ కి సంబంధించిన బ్యాంక్ డేటా ఇవ్వాలి. ఓకేనా, బ్యాంక్ డేటా అనేది యాడ్ చేయాలి ఇక్కడ కస్టమర్స్ కి సంబంధించింది. ఓకే, రైట్ నౌ నాట్ రిక్వైర్డ్. పైన కంపెనీ కోడ్ డేటా ఉంది, పైన క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ డేటా డ్రాప్ డౌన్ చేయండి. రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. సో మీరు డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ కస్టమర్ మనం క్రియేట్ చేసాం కదా FS00లో, అవన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో డొమెస్టిక్ కస్టమర్ తీసుకుంటే డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. ఇంటర్నేషనల్ అయితే ఇంటర్నేషనల్, వన్ టైం అయితే వన్ టైం. షార్ట్ కీ ఏమి ఇస్తారు, ఇంతకుముందు ఏమి ఇచ్చాం మనం, 001 వెండార్ నంబర్ ఇచ్చాం కదా, వెండార్ నంబర్ ఇచ్చాం. ఇక్కడ కస్టమర్ నంబర్ ఇద్దాం. అంటే అసైన్మెంట్ ఫీల్డ్ లో కస్టమర్ నంబర్ అనేది పాపులేట్ అవుతుంది. డ్రాప్ డౌన్ చేయండి, కస్టమర్ నంబర్ ఉంటుంది చూడండి. కస్టమర్ నంబర్ 31 లో ఉంది చూడండి, 31. సో ఈ షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. ఇప్పుడు కస్టమర్ క్రియేట్ చేసినప్పుడు నెంబర్ జనరేట్ అవుతుంది కదా, సేమ్ నెంబర్ అనేది అక్కడ యాడ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకేముంది, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్. మీకు ఒకవేళ తెలియలేదు క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ అంటే ఏం చేస్తారు, ఇక్కడ ఎందుకు ఇస్తున్నాం, సెలెక్ట్ చేయండి. ఫస్ట్ సెలెక్ట్ చేయాలి, ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేయండి. ప్రెస్ F1, మీ కీబోర్డ్ లో F1 ప్రెస్ చేయండి. 1 పైన కనిపిస్తుంది చూసారా. సో మీకు ఇక్కడ అర్థం, చదువుకుని అనాలిసిస్ చేయాలి మీరు ఓన్ గా. క్లోజ్ చేయండి. సో ఇక్కడ ఏమిద్దాం, మేజర్ కస్టమర్ ఇద్దాం, మేజర్ వెండర్ ఇచ్చారు, మేజర్ కస్టమర్ ఇద్దాం. E6 ఇవ్వండి, E6 ఉంటుంది, డ్రాప్ డౌన్ చేయండి. E6 మేజర్ కస్టమర్. పేమెంట్ ట్రాన్సాక్షన్ డ్రాప్ డౌన్ చేయండి. $001 తీసుకోండి. ఇక్కడ కూడా పేమెంట్ చూడండి, ఎగ్జాంపుల్ పేమెంట్ ఇమీడియట్లీ 001 అంటే ఇమీడియట్లీ విత్ ఇన్ 14 days లో పే చేశాడు అనుకోండి కస్టమర్, మనం క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేసాం, 3% డిస్కౌంట్ ఇస్తాం. అలాగే
విత్ ఇన్ 30 days లో పే చేస్తే 2%, 40 తర్వాత ఇంకేం ఉండదు. కస్టమర్ కి మనం డిస్కౌంట్ ఇచ్చాం, ఏమవుతుంది కంపెనీకి? కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుంది? కస్టమర్ డిస్కౌంట్ ఇచ్చారు, మీరు 1 lakh ఉన్న ప్రోడక్ట్ 50,000 కి సేల్ చేస్తారు, ఏమవుతుంది? Loss. లాస్ అంటే ఎలా చెప్పొచ్చు మనం? లాస్ అంటే Expenses. చెప్పలేదు. ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్ ఆన్సర్. ఎవరు చెప్పారు? ఎక్స్పెన్సెస్. కరెక్ట్ ఆన్సర్. ఎక్స్పెన్సెస్ కింద తీసుకుంటాం అది. ఓకే, టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. సో కస్టమర్ కైనా వెండర్ కైనా ఒకటే టోలరెన్స్ గ్రూప్. సేవ్. లాస్ట్ లో కస్టమర్ జనరేటర్ చూసారా? అది పైకి మూవ్ చేయండి, ఆ విండో పైకి మూవ్ చేయండి, ఆ విండో పైకి మూవ్ చేయండి సార్. చూసారు లాస్ట్ లో కస్టమర్ 31 హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ కంపెనీ కోడ్. సో కస్టమర్ అనేది క్రియేట్ అయిందంట. సో 1 more కస్టమర్ క్రియేట్ చేద్దాం. తర్వాత మీరు అన్ని ఇంకా రెగ్యులర్ గా మీరు తర్వాత చేస్తారు. నేను 2 customers చూపిస్తున్నాను, ఇంకా ఉన్నాయి మనం చేసే కస్టమర్స్ చాలా క్రియేట్ చేస్తాం, వెండర్స్ కూడా క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ కంపెనీ కోడ్ ఉంది. ఇప్పుడు మామూలుగా కస్టమర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? XD01. సో పైన డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ యాడ్ అయింది ఆల్రెడీ, మనం జస్ట్ నో చేసాం కాబట్టి. గ్రూప్ అనేది పైన కనిపించాలి, చూపించండి. మీ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ కనిపించాలి. ఇంటర్నేషనల్ కస్టమర్ ఇంటర్నేషనల్ 1 time అయితే 1 time. తర్వాత కంపెనీ కోడ్ ఉండాలి. ఈ రెండు మ్యాండేటరీగా ఉండాలి. తర్వాత ఎంటర్ చేయండి, ఎంటర్. అవన్నీ ఫిల్ చేయండి, ఆ ఫామ్ చేయండి, ఆ ఫామ్ అంతా ఫిల్ చేయండి. కంపెనీ కోడ్ డేటాకు వెళ్ళారు, అవసరం లేదు, ఇక్కడ కాదు, ఇంకా అవసరం లేదు, వెళ్ళండి. ఎక్కడికి వచ్చారు మీరు? ఇక్కడ మనం వెండార్ అవసరం. సైరా 1 minute, మోహన్ రెడ్డి గారు 1 minute అండి. కంట్రోల్ డేటాకు వెళ్ళారా? ఫస్ట్ కంట్రోల్ డేటా. కంట్రోల్ డేటాలో ఏం చేయాలి? వెండారే కస్టమర్ అయితే తీసుకుంటాం, లేకపోతే అవసరం లేదు. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ వెళ్ళండి. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లో ఏమిస్తాం మనం? పేమెంట్ ట్రాన్సాక్షన్ లో ఏమిస్తాము? కస్టమర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. కస్టమర్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా ఇస్తాం మనం. ఓకేనా? కస్టమర్స్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా ఇస్తాం. తర్వాత ఏముంది ఇంకా? కంపెనీ కోడ్ డేటా. కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళాలి, వెళ్ళండి. కంపెనీ కోడ్ డేటా. రికన్సిలేషన్ అకౌంట్ తీసుకున్నాము. సార్ 031 కస్టమర్ నెంబర్. ఓకే, సేవ్ చేయండి.
అయిపోయింది కదా మోహన్ రెడ్డి గారు? మోహన్ రెడ్డి అయిపోయింది కదండి? 1 minute లైన్లో ఉండండి, 1 minute ప్లీజ్. One minute please. Okay, fine. Completed కదా? మనం 2 customers ని క్రియేట్ చేస్తాం. 2 types of the customers ని క్రియేట్ చేస్తాం. సో కస్టమర్ కి ఏమైనా సేల్ చేసాం, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కస్టమర్ కి ఏమైనా సేల్ చేసాం, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? Customer account data to sales account. వెరీ గుడ్ ఆన్సర్, అలాగే చెప్పచ్చు. ఓకే ఫైన్. కస్టమర్ నేమ్, కస్టమర్ అంటే నేమ్, ఎనీ కస్టమర్ అనమాట. ఓకేనా? మరి మనకి కస్టమర్ రెడీ ఉన్నారు, మన సేల్స్ అకౌంట్ లేదు కదా, ఒక సేల్స్ అకౌంట్ క్రియేట్ చేయాలి. వెళ్ళండి OBD4కి వెళ్ళండి, /n OBD4 GL గ్రూప్ లో చెక్ చేద్దాం. ఫస్ట్ మనం FS00 లో ఏదైనా క్రియేట్ చేయాలంటే ఆ గ్రూప్ నుంచి తీసుకోవాలి ఏదైనా సరే. పొజిషన్కి వెళ్ళండి, పొజిషన్, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి మీ GL గ్రూప్స్ అన్ని లింక్ అయి ఉంటాయి. కంటిన్యూ. సో సేల్స్ అకౌంట్ గ్రూప్ ఎక్కడ ఉంది చూడండి, లాస్ట్ లో ఉంది. 3 lakhs చూడండి, ఇంకా క్రింద సేల్స్ గ్రూప్ 3 lakhs తీసుకుందాం. వెళ్ళండి FS00 /n FS00 సేల్స్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ పైన క్లిక్ చేయాలి. కొత్త గ్రూప్ అది. ఇక్కడ ఏం గ్రూప్స్, వీటికి సంబంధం లేదు. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, కరెంట్ అసెట్స్ వీటికి కాదు, కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. 3 ఇవ్వండి, 3 lakhs ఇవ్వండి. కంటిన్యూ చేయండి. రైట్ సైడ్ డ్రాప్ డౌన్ చేయండి. సేల్స్ గ్రూప్ తీసుకోండి. మన OBD4 లో క్రియేట్ చేసిన GL గ్రూప్స్ అన్ని కూడా అకౌంట్ గ్రూప్ దగ్గర రిఫ్లెక్ట్ అవుతాయి. సేల్స్ గ్రూప్స్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీటా? Profit and loss account. వెరీ గుడ్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, సేల్స్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ కూడా సేల్స్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. రికన్సిలేషన్ అవసరం లేదు. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్ కి రికన్సిలేషన్ అకౌంట్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067, G001 ఇవ్వాలి. మర్చిపోయి రికన్సిలేషన్ కాదు కదా, జనరల్ ఇవ్వండి. సేవ్. సో మనం ఒక రికన్సిలేషన్ అకౌంట్ ని కూడా క్రియేట్ చేసాం, సేల్స్ అకౌంట్ కూడా క్రియేట్ చేసాం. నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గర సేల్స్ అకౌంట్ ఉంది, యాజ్ వెల్ యాజ్ కస్టమర్స్, అంటే డెబిట్ ఎంట్రీకి అవసరమైన రిక్వైర్మెంట్ ఉంది, అలాగే క్రెడిట్ ఎంట్రీకి అవసరమైన కంప్లీట్ పారామీటర్స్ అన్ని ఉన్నాయి. సో వెళ్దాం. వెండర్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ కీ కోడ్ ఏంటి చూపించండి. GL పోస్టింగ్ FB50, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70. ఇమేజ్ చూపించండి. మోహన్ రెడ్డి గారు, నేను చెప్పేది వింటలేదు మీరు. GL పోస్టింగ్ FB50, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70. ఇదిగో లాస్ట్ లో ఉంది చూడండి. GL పోస్టింగ్ ఏముంది, ఫస్ట్ డబల్ స్క్రీన్ కూడా ఉంది ఇక్కడ, మనం డబల్ స్క్రీన్ కూడా చేసాం. FB50 F-02, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 F-43 డబల్ స్క్రీన్. అలాగే కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70, 50, 60, 70 ఆర్డర్లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. డబల్ స్క్రీన్ కొంచెం చేంజ్ అవుతుంది. ఎనీవే, సో FB70కి వెళ్తున్నాం, కస్టమర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తున్నాం. వెళ్ళండి.
డ్రాప్ డౌన్ చేయండి. FB70 కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి, ఈరోజు డేట్. ఓకే, సో అమౌంట్ 50,000 ఇచ్చారా, ఫైన్, నో ఇష్యూ. 10,000 ఇవ్వండి చెప్తాను, తర్వాత మనం చేంజ్ చేద్దాం. ఏం కాదు, 50 కూడా ఇవ్వచ్చు. ఓకే, నో ఇష్యూ, ఇచ్చండి, పర్లేదు, ఏదో ఇవ్వండి, పర్లేదు. ఓకే, కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్. సో కిందకి రండి. కింద ఏం తీసుకోవాలి, సేల్స్ అకౌంట్ తీసుకోవాలి. సేల్స్ అకౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది, కస్టమర్ అనేవాడు డెబిట్ అవుతాడు, అంతే కదా. డ్రాప్ డౌన్ చేయండి, సేల్స్ జిఎల్ బిక్ అవుతుంది. అమౌంట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి. చూడండి, ఇక్కడ డిఆర్ అంటే ఏంటి, కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. డిఆర్ డాక్యుమెంట్, డాక్యుమెంట్ టైప్ ఏముంది, డిఆర్. అదే డిఆర్, డి అంటే ఏంటి, డి అంటే కస్టమర్. అది డిఆర్, కస్టమర్ డాక్యుమెంట్, కస్టమర్ ఇన్వాయిస్. ఇన్వాయిస్ క్రియేట్ చేసాం, మీకు తెలుసు. అలాగే చూడండి, క్రింద చూడండి, 50 అంటే క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది, కస్టమర్ ఇన్వాయిస్. 50 అంటే ఏంటి, కస్టమర్ ఇన్వాయిస్. 50 అంటే క్రెడిట్. 01 అంటే డెబిట్. కిషోర్ అనేది డెబిట్ అవుతాడు, కస్టమర్ డెబిట్ అవుతాడు, సేల్స్ అకౌంట్ కస్టమర్ డెబిట్ అవుతాడు, సేల్స్ అకౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. కస్టమర్ డెబిట్, సేల్స్ అకౌంట్ క్రెడిట్. సరిపోయింది కదా, సేవ్ చేయండి. డాక్యుమెంట్ 15 not 1 was posted in company code. డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. సో కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఏంటి, జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఏంటి, FBL1N. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఏంటి, FBL1N. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FB. 1 minute ప్లీజ్, 1 minute. Sorry. So GL line item display T code ఏంటి, ఎవరు చెప్తారు, చెప్పండి, మళ్ళీ చెప్పండి. FBL3N సార్. GL line item display FB. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్ యూజ్ చేసే T కోడ్స్ అండి. నేను మళ్ళీ చెప్పమంటున్నానంటే అదే, ఇంకేం లేదు. సో GL line item display అంటే ఏంటి, FBL3N. vendor line item display FBL1N. L1N, FBL1N. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. వెళ్ళండి, FBL5N వెళ్ళండి. /n FBL5. L5N FBL5. మోహన్ రెడ్డి, నేను చెప్పేది వినండి క్లారిటీగా, ఫస్ట్ మీరు కంగారు పడకండి. GL లైన్ ఐటమ్ డిస్ప్లే ఏంటి, FBL3N. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. ఇవ్వండి, ఎంటర్. ఆ కస్టమర్ రిమూవ్ చేయండి, ఇంటర్నల్ రిమూవ్ చేసేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారు, పైన టైటిల్ బార్ లో చెక్ చేయండి, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే అని ఉంది. ఓకే, ఇంటర్నల్ రిమూవ్ చేసేయండి. కస్టమర్ దగ్గర ఇంటర్నల్ తీసేయండి, కస్టమర్ దగ్గర ఇంటర్నల్ అని ఉంది బ్రాకెట్ లో. చూసారా, ఇదన్నమాట కస్టమర్. మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం కదా. ఓకే, సో ఇక్కడ యాక్చువల్ గా మనకి డ్యూ డేట్ సింబల్ కనిపించట్లేదు. ఎలా యాడ్ చేసుకుంటారు, డ్యూ డేట్ సింబల్ కనిపించట్లేదు, ఎలా యాడ్ చేసుకుంటారు. సార్ క్యాష్ మేనేజ్మెంట్
క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్స్. ఎక్కడ ఉంది అది ఆప్షన్? లేదు, చూడండి. అది యాక్చువల్ గా ఇక్కడ మనకు కనిపిస్తుంది దాన్ని ఏమంటారంటే దీన్ని మొత్తం కూడా లేఅవుట్ అంటారు, లేఅవుట్. సో ఇక్కడ చేంజెస్ చేసుకోవాలంటే మీనింగ్ ఏంటి? చేంజ్ లేఅవుట్ అంటారు. చేంజ్ లేఅవుట్. సార్ మీరు మాట్లాడినప్పుడు మ్యూట్ లోకి వెళ్ళిపోండి. అపర్ణ గారు, శిల్పారెడ్డి గారు, ఇంకా కొంతమంది అన్మ్యూట్ లో ఉంటున్నారు, నాయిస్ వస్తుంది. ఓకే, చూడండి పైన లేఅవుట్ ఉంది. ఇప్పుడు రోబిక్స్ క్యూ సింబల్ కనిపిస్తుంది చూడండి పైన, రోబిక్స్ క్యూ టాప్ లో రోబిక్స్ క్యూ చూసారా? అది కాదు, అది కాదు. అదే లైన్ లో రైట్ సైడ్ కండి కలర్స్ గా రోబిక్స్ క్యూ అంటే తెలుసా మీకు? రోబిక్స్ క్యూ సింబల్. చేంజ్ లేఅవుట్. ఇంకా వెళ్ళండి, ఇంకా వెళ్ళండి, ఇంకా ఇంకా చేంజ్ లేఅవుట్. నెక్స్ట్ అది నెక్స్ట్ చేంజ్ లేఅవుట్. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా మనకి అప్లికబుల్ అయినాయి, లేఅవుట్ అప్లికబుల్ అయినాయి. రైట్ సైడ్ ఉన్నవన్నీ అప్లికబుల్ అవ్వలేదు. ఇక్కడ డ్యూ డేట్ సింబల్ అని ఉంటుంది చూడండి, కిందకి రండి. డ్యూ డేట్ సింబల్ స్లోగా కిందకి మూవ్ చేయండి. అలా చూస్తే కనిపించదు. మీరు ఎక్కడ క్లిక్ చేయాలి? లాస్ట్ లో ఒక అలా రాదు, అలా కనిపించదు, వెళ్ళిపోతుంది. బిజినెస్ ఏరియా మూవ్ చేయండి. బిజినెస్ ఏరియా ఉంది. అయ్యో మోహన్ రెడ్డి, ఎలా కాదండి, కింద మీరు ఎక్కడ మూవ్ చేయాలి? లాస్ట్ లో ఒక డౌన్ ఏరోకి ఉంది, అది కాదండి. అది పట్టుకుంటే స్లోగా వెళ్తుంది. అక్కడ చాలా ఉంటాయి ఆప్షన్స్. రండి, డ్యూ డేట్ సింబల్. ఫైండ్ లో కూడా వెళ్ళొచ్చు. ఫైండ్ లోకి వెళ్ళి ఇచ్చినా కూడా తీసుకుంటుంది, బట్ చెక్ చేద్దాం. వెయిట్, వెళ్ళండి. స్లోగా వెళ్ళాలి, అసలు ఏం కనిపించదు మీరు అంత ఫాస్ట్గా టైప్ చేస్తుంటే. వెళ్ళండి. డ్యూ డేట్ సింబల్ చూడండి, చెక్ చేయండి ఎక్కడ ఉందో. నేను కూడా చెక్ చేస్తున్నాను, వెళ్ళండి. డ్యూ డేట్ సింబల్. పైన వెళ్ళింది, పైన 3 పైన వెళ్ళిపోయినాను. డ్యూ డేట్ సింబల్ చూడండి. పైన అంటే మళ్ళీ టాప్ ఏరకి అది కాదండి మోహన్ రెడ్డి, అది తీసుకోవాలి. దానిపైన ఉంది చూడండి. డ్యూ డేట్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. అది పైన మీకు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ యారో కీ ఉంది చూడండి. లెఫ్ట్ యారో కీ సింగిల్ లెఫ్ట్ యారో కీ ఉంది. లెఫ్ట్ యారో అంటే రైట్ కి వస్తారా? అది రైట్ యారో కీ, లెఫ్ట్ యారో కీ క్లిక్ చేయండి. దానిపైన కాపీ చేయండి. కాపీ. అయ్యో మళ్ళీ అది ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? వెళ్ళిపోయింది అటువైపుకి. డీసెలెక్ట్ చేయండి. మళ్ళీ సెలెక్ట్ ఎందుకండి? చేసి అక్కడ చేయమనలేదు నేను. కింద కాపీ చేయండి. కింద కాపీ ఉంది, లాస్ట్ లో కాపీ ఉంది. వచ్చింది చూడండి. డ్యూ డేట్ సింబల్ యాడ్ అయిందా లేదా? రిఫ్రెష్ చేస్తే తెలుస్తుంది. వద్దండి, అవసరం వచ్చేసిందండి. చూడండి బెల్ సింబల్ ఉంది. బెల్ సింబల్ లాస్ట్ లో యాడ్ అయింది. మోహన్ రెడ్డి, మీరు మౌస్ అలా ఎటో మూవ్ చేసేస్తుంటే మీరు ఏం చూపిస్తున్నారో ఏంటో అర్థం అవదండి. మీరు మౌస్ ఒక చోట ఉంచండి. మీరు మొత్తం తిప్పేస్తున్నారు సర్వర్ అంతా. మీరు ఎక్కడ ఏం చూపిస్తున్నారు ఎలా తెలుస్తుంది? నాకు ఎలా తెలుస్తుంది? మిగతా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అలా ఉంచే స్లోగా మూవ్ చేయండి. చూడండి ఇక్కడ డ్యూ డేట్ సింబల్ యాడ్ అయ్యింది. బిజినెస్ ఏరియా కావాలి, అది కూడా యాడ్ చేయండి. లేఅవుట్ లోకి వెళ్ళండి, అలాగే చేయండి. కాపీ చేయాలి, మీరు క్లోజ్ చేస్తున్నారు.
కాపీ లాస్ట్ లో కాపీ ఉంది చూడండి. యాడ్ అయిన బిజినెస్ ఏరియా ఎందుకు రాలేదు ఎవరు చెప్తారు? బిజినెస్ ఏరియా ఎందుకు రాలేదు? మనం క్రియేట్ మనం చేసేటప్పుడు అక్కడ ఇవ్వలేదు సార్. అక్కడ ఇవ్వలేదు సార్ వెరీ గుడ్ పారామీటర్స్. వెరీ గుడ్ ఆన్సర్. మనం అసలు బిజినెస్ ఏరియా ఇవ్వలేదు, ఇవ్వకుండా రాదు కదా. సో బిజినెస్ ఏరియా ఇవ్వలేదు కాబట్టి బిజినెస్ ఏరియా అనేది కనిపించలేదు అనమాట. సో అది ఓకేనా. సో బిజినెస్ ఏరియా ఇస్తే కనుక బిజినెస్ ఏరియా వచ్చేది. సో అదనమాట. సో మనం ఇన్వాయిస్ అనేవి ఈ విధంగా పోస్ట్ చేసేస్తాం. ఓకే, క్లియర్ కదా, అర్థమైంది అందరికి? ఓకే, తర్వాత ఇవన్నీ క్లియరింగ్ చేయాలి. ఎలా చేయాలనే చెప్తాను. రికార్డింగ్ ఆఫ్ చేయండి, అది సపరేట్గా చేద్దాం, అది ఆఫ్ చేసేయండి.